తెలుగు సినిమా ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్గా పేరు పొందినటువంటి మోహన్ బాబు కుటుంబ సభ్యుల కలకాలం అవుతుంది. ఎందుకంటే కుటుంబ సభ్యుల అంటే ఆస్తి తగాదాల మరి ఫ్యామిలీ మ్యాటర్స్ అయి మాత్రం ఇంతవరకు బయటికి రాలేని పరిస్థితి ఉంది. మొత్తం మీద మంచు మనోజ్ పైన కూడా దాడి చేశారు మోహన్ బాబు అనుచరుడు అని చెప్పి. అంటే విద్యానికేతన్ సంబంధించిన స్కూల్ ఏదైతుందో దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వినయ్ అనే వ్యక్తి తనపై దాడి చేశారు అని చెప్పేసి మంచు మనోజ్ ఆరోపణ చేస్తున్న పరిస్థితి. అక్కడ నుంచి డైరెక్ట్గా 100 కాల్ చేయడంతో పోలీసులు అక్కడ ఘటన స్థలానికి చేరుకోవడంతో అక్కడ సరైనటువంటి సమాచారం ఇవ్వడంతో వెనుక తిరిగినట్టు కూడా చెప్తున్నటువంటి పోలీసు. మరి ఇప్పటి వరకు కూడా పహాడి షరీఫ్ లిమిట్స్లో ఉంటున్నటువంటి మంచు మనోజ్ వాళ్ళ తండ్రి కూడా అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి. గొడవ జరిగింది కూడా అదే లిమిట్స్లో కనుక రాచకొండ కమిషనర్ పరిధిలో జరిగినటువంటి గొడవ కనుక అది ఇంతవరకు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అంటే ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు గొడవలు జరిగింది, ఇంట్లో కొట్టుకున్నారు, అదేవిధంగా ఎదురు దాడులు చేసుకున్నారు అనేది మాత్రమే బయట వదంతులు జరుగుతున్న పరిస్థితి. మరి ఇంతవరకు కూడా పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని ఇప్పటికి కూడా మనం మాట్లాడినప్పుడు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ పోలీసులకు కేవలం సమాచారం మాత్రమే 100 ద్వారా వచ్చిందని మాత్రమే తెలిసింది. కానీ ఇంతవరకు డైరెక్ట్గా వచ్చి ఎవరు కూడా బాధితులు వచ్చి ఫిర్యాదు చేయలేదని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఇదంతా కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా వదంతులతోనే నడుస్తున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే మంచు మనోజ్ తన భార్యతోని వచ్చి ట్యాక్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో రోడ్ నెంబర్ 12 బంజారా నుండి హాస్పిటల్కి వచ్చి అక్కడ తను ట్రీట్మెంట్ కోసం వచ్చినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితం వచ్చాడు. కానీ తన కాలుకి ఏదైతే ఉందో గాయాలు కావడంతోనే తన కాలు కుంటుకుంటూ లోపలికి తన వైపుకు సంబంధించిన సపోర్ట్ తీసుకొని నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వీడియోలు కూడా మనం చూడొచ్చు. కనుక తనకు తీవ్రంగా కొట్టారు అని తను ఆరోపణ చేస్తున్న పరిస్థితి. కానీ దాడులు చేశారు కనుక ఇప్పుడు హాస్పిటల్కు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత హాస్పిటల్ నుంచి ఇక్కడ ఎమ్మెల్సీ తీసుకొని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మాత్రం ఉదయం నుంచి తనతో మాట్లాడినప్పటికీ కూడా తనకు పైన దాడికి చేశారు, తనను వినయ్ అనే వ్యక్తి కూడా కొట్టాడు అని తను చెప్పడం జరిగింది. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తామని అడిగినప్పటికీ కూడా పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేస్తాను కనుక హాస్పిటల్